నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి, నాతో పాటు జయప్రద అమ్మగారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. ఏ రాశి వారు ఏ రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, ఏ రాశి వాళ్ళని అస్సలు పెళ్లి చేసుకోకూడదు, పెళ్ళనే కాదు బిజినెస్ చేయాలనుకున్న ఇన్ పార్ట్నర్షిప్లో అనేది మనం చూస్తున్నాం కదా. సో నెక్స్ట్ రాశి వృషభ రాశి కదా. సో వృషభ రాశి వారు ఏ రాశి వారిని చేసుకోవాలి, చేసుకోకూడదు? ఓకేనన్న, వృషభ రాశి వాళ్ళకి మెయిన్ ఉండేది అంటే ఎమోషన్తో పర్సన్స్. వీళ్ళు ఎమోషనల్గా ఉంటారు. అంటే వీళ్ళది ఏంటంటే అగ్రెసివ్గా ఉండదు, ఎమోషనల్ నమ్మడము. ఓకే ఓకే. సో వాళ్ళు చెప్పేది కరెక్టే ఏమో అనిపించడము. చాలా మంది చూడండి, సినిమాలు చూసి ఏడ్చేస్తుంటుంటారు. సినిమాలు జరిగిన చిన్న చిన్న ఎమోషన్స్ బాండింగ్ పెట్టేసి కనెక్షన్ పెట్టుకుని ఏడుస్తుంటారు, బాధపడుతుంటారు. సో వీళ్ళు ప్రతిదానికి అలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతుంటారు. ఎమోషన్ మ్యాచ్ అయిందా 100% వాళ్ళు అక్కడ డబ్బు గురించి ఆలోచించరు, అంటే వేరే ఏ విషయం గురించి కూడా ఆలోచించరు, కనెక్ట్ అయిపోతుంటారు. ఈ కనెక్ట్ అయిపోవడం వల్ల చాలా వరకు వీళ్ళకి ఎఫెక్ట్ అనేది ఎప్పుడు కూడా కొంచెం ఇబ్బంది పడేది. ఎందుకంటే టూ మచ్గా ఎమోషన్ ఎప్పుడు కూడా అవ్వకూడదు, బ్యాలెన్స్ చేయాలి. సో ఈ దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు, ఈజీగా మోసపోతారు. ఆ ఈజీగా మోసపోయే లక్షణమే వృషభ రాశి వాళ్ళకి. ఈ వృషభ రాశి లక్షణాలు ఉన్న వాళ్ళకి అలాంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ చేసుకోవాలనుకుంటే పెళ్ళి, వాళ్ళని బ్యాలెన్స్ చేయగల క్యాపబిలిటీస్. అంటే వీళ్ళని ఎలా అంటే గట్టిగా మాట్లాడామనుకోండి బాగా అగ్రెసివ్గా మారిపోతారు. అంటే నా ఇష్టం, నా నచ్చండి నేను చేసుకోకూడదు. ఒక మనిషికి తన వాల్యూస్ తనకు ఉంటాయి కదా, నా నచ్చింది నేను చేసుకుంటా అని చెప్పి మాట్లాడతారు. నమ్మగా చెప్పామనుకోండి మన కన్విన్స్ చేస్తారు వాళ్ళు. అది కాదు, నాకు నచ్చింది, ప్లీజ్ నేను చేసుకోవాలనుకుంటున్నా, ఎందుకు వద్దంటున్నారు ప్లీజ్ నాకు. అంటే ఏంటంటే ఒక చిన్నపిల్ల తత్వం అన్నమాట. వద్దంటే ఏడుస్తారు, బతిమాలదే ఇంకా మన ఎత్తునెక్కేస్తారు, గారం చేస్తారు. ఈ రెండు జరుగుతాయి వీళ్ళకి. సో వీళ్ళని మైండ్ సెట్తో మాట్లాడాలి. ప్రాక్టికల్ గా వాళ్ళకి వాళ్ళు రిలీజ్ అయ్యే విధంగా మాట్లాడే క్యాపబిలిటీస్ ఉండాలి. అలాంటి క్యాపబిలిటీస్ ఉండే రాశుల్లో మనం పెళ్లి చేయాలి ఎప్పుడు కూడా. అలా ఉండడం వల్ల ఏమొద్దంటే అప్పుడు వాళ్ళు మోసపోయే అవకాశం ఉండదు, అలాగే గొడవ పడే అవకాశం ఉండదు. చాలా వరకు ఏంటంటే డివోర్స్ అయ్యే కేసులో కూడా వృషభ రాశి వాళ్ళలోనే ఉన్నారు. ఎందుకంటే అంత తొందరగా ఎమోషన్ నమ్మేస్తారు, అంతే తొందరగా వీళ్ళు మంచి వాళ్ళు కాదని మోసపోయాం అని చెప్పి బాధపడి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఇలా వెనక్కి వచ్చేయడం, ముందుకు వెళ్ళడం జరిగే కాంబినేషన్స్ లో వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇది వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం. సో వాళ్ళ నుంచి మనం కాపాడుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా సరే బాగుండాలి, బాండింగ్ ఉండాలి అనుకుంటే రాశి తీసుకుంటే కన్యారాశి, కన్యారాశి, వృషభ రాశి. ఈ కన్యారాశి వాళ్ళు చేసుకోవడం వల్ల ఏంటంటే, సో కన్యారాశి అధిపతి బుధుడు. సో బుధుడు అంటే ఏంటంటే మెర్క్యూరీ ఏంటంటే పాదరసం లాంటి వాళ్ళు, వాళ్ళు పట్టుకోలేము. సో ఎట్టి ఎమోషన్ అయినా వాళ్ళు ఒక లెక్క వేసి క్యాల్కులేట్ చేసి చెప్పారంటే మనం లాక్ అవ్వాల్సిందే. సో ఆ లాక్ అయినప్పుడు అది మనని బాధ పెట్టదు, ఇబ్బంది పెట్టదు, మనం రిలీజ్ అవుతాం. సో ఎప్పుడైతే రిలీజేషన్ అనేది జరిగిందో ఆటోమేటిక్గా అక్కడ మోసపోవడం కానీ లేకపోతే తొందరగా ఆనందపడిపోవడం కానీ జరగకుండా బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఇప్పుడు చిన్నపిల్ల బిహేవ్ చేయడం కానీ లేదా రాక్షసులా బిహేవ్ చేయడం కానీ ఈ రెండు కొన్ని బ్యాలెన్స్ చేయగలిగే క్యాపబిలిటీస్ కన్యారాశి మనుషులకి ఉంటాయి. సో వృషభ రాశి వాళ్ళు కన్యారాశి వాళ్ళు చేసుకుని మెయిన్ ఫర్ ఈచ్ అదర్లో ఉంటారు. సో ఏ విషయమైనా బ్యాలెన్స్ చేయగలిగే క్యాపబిలిటీస్ అంటే ఆగు, సరే నువ్వు చేద్దాం అనుకుంటా కదా, ఒక్క నిమిషం ఆగు, నేను చెప్తాను నీకు ఒక లెక్క, ఆ లెక్క ప్రకారం నువ్వు చేసేసుకో అని చెప్పగానే వాళ్ళు ఆగిపోతారు. వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం చూసుకుంటే వాళ్ళన్నీ ఆలోచించుకుంటే ప్రాక్టికల్గా అర్థమైపోతుంది. సో ఇది వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది అంటే ఒక ఫ్రెండ్షిప్ బాండ్ లా మారుతుంది. సో ఇద్దరు సలహాలు ఆయన చెప్పకుండా ఈమె చేయదు, ఈమె చెప్పకుండా ఆయన చేయకుండా ఉండగలుగుతారు. ఈ రెండు మ్యాచ్ చేయగలిగితే 100% వీళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్. సో వీళ్ళకి వృషభ రాశి వర్సెస్ కన్యా రాశి 100/100 అమ్మా. 100/100. ఓకే. సో నెక్స్ట్ చాయిస్ మనం తీసుకుంటే వీళ్ళని మళ్ళీ మనం చేసుకోవాలనుకుంటే వీళ్ళకి ధనస్సు రాశి. ధనస్సు రాశి వాళ్ళు మళ్ళీ వీళ్ళకి మ్యాచ్ అవుతారు. ఓకే. సో దానికి వీళ్ళకి కొంచెం కంపాటబుల్, వాళ్ళ ఎమోషన్ ఉంటుంది, వీళ్ళు కొంచెం ప్రాక్టికల్ గా కొన్ని విషయాలు కొంచెం గట్టిగా అరిచి చెప్తారు ధనస్సు రాశి వాళ్ళు. అది కాస్త తట్టుకునే క్యాపబిలిటీస్ ఉంటే ఓకే, లేకపోతే దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవాలి ఇక్కడ. సో ధనస్సు రాశి. నెక్స్ట్ ఇంకా కొంచెం మ్యాచ్ అయ్యేది బాగుండేది ఏమైనా చేసుకోవాలనుకుంటే మళ్ళీ కుంభరాశి తీసుకోవచ్చు. కుంభరాశి కూడా పర్వాలేదు. సో 50-50 మార్క్స్ వృషభ రాశి అండ్ కుంభరాశి, ఈ రెండు చేసుకోవచ్చు. ఈ రెండు కాంబినేషన్స్ వృషభ, కుంభ, కన్య, ధనస్సు. సో బ్యాలెన్స్ గా ఉండే రాశి అయితే కన్యా రాశి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వృషభ రాశి వారికి. బిజినెస్ పార్ట్నర్షిప్ కావాలన్నా, లైఫ్ పార్ట్నర్షిప్ కావాలన్నా కన్యా రాశి. సూపర్. అది అయితే అమ్మా అస్సలు చేసుకోకూడదు, వీళ్ళు ఎట్టు పరిస్థితుల్లో చేసుకోకూడదు. ప్రేమ వివాహం అయినా సరే 2-3 సార్లు ఆలోచించాల్సిందే అనుకునేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో కావాల్సింది అదే మేషరాశి వాళ్ళు చేసుకోకూడదు. వీళ్ళు మేషం వాళ్ళకి వీళ్ళకి అసలు పడదు, వృషభ మేషం ఇద్దరికి పడదు. ఎందుకంటే ఇద్దరు అగ్రెసివ్ పీపులే, ఎమోషనల్ బాండింగ్ ఉన్న పీపులే. వీళ్ళది సెల్ఫ్ మైండ్ ఉంటుంది, వీళ్ళదేమో
కాస్త అందరికి ఇచ్చే గుణంలో వెళ్ళిపోతుంటారు. అంటే వీళ్ళు మోసం చేసుకునే లక్షణాలు ఉంటాయి. కానీ మేషరాశి వాళ్ళు అలా కాదు, వాళ్ళు మోసం చేసుకోరు. సెల్ఫ్ మేడ్ పీపుల్ వాళ్ళు. వీళ్ళు అలా కాదు. సో ఈ 2 కాంబినేషన్స్ ఏంటంటే వాళ్ళు చెప్పేది అంతా కూడా వీళ్ళకి స్వార్థంలా అనిపిస్తుంది. ఇంత స్వార్థపరులను పెళ్లి చేసుకున్నా అని వీళ్ళు రోజుకి బాధపడిపోతుంటారు. వాళ్ళేమో వీళ్ళు వదలరు, వీళ్ళు వదిలించుకోలేరు. ఈ 2 కాంబినేషన్స్ వల్ల జీవితాంతం బాధపడుతూ మానసికంగా. ఇప్పుడు చాలా మంది చూడండి, ఒక ఇంట్లో ఇల్లాలు ఫుల్ ఇల్లంతా ఉంటుంది, డిగ్నిటీగా ఇల్లు, కార్లు, బంగ్లా అన్నీ ఉండే హస్బెండ్ వర్క్ చేస్తుంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి పడదు. నా లక్షణాలు వేరండి, నావన్నీ వేరు, మా వారిది అంతా వేరు, ఆయన నాకు మ్యాచ్ ఎలాగో పడ్డాం అంతే, నా పూజలు నావే, ఆయన పని అయింది అని చెప్పి ఆయన వచ్చినా ఏదో జస్ట్ మా నామకే వేస్తాను అడిగి ఈవిడిదే ఉంటుంది. అలాంటి రాజ్యాలు నడిచేవన్నీ ఈ వృషభం మేషం వాళ్ళే. చాలా వరకు ఇంట్లో వైఫ్ బాధపడుతూనే ఉండదు, ఏం చేసినా సాటిస్ఫాక్షన్ ఉండదు, హ్యాపీగా ఉండదు. మా వారు చేసేవన్నీ నాకు నచ్చవు, ఆయన చేసేవన్నీ ఇలాంటివి, అందుకే నేను దానాలు చేసేస్తున్నాను, ధర్మాలు చేసేస్తున్నాను, పుణ్యం చేసేస్తున్నాను అని చెప్తుంటారు. ఈ ఎమోషనల్గా బాధపడి చేసే వాళ్ళు కూడా ఇదే లక్షణాలు ఉంటాయి. సో ఇవి 2 కాంబినేషన్స్లో ఉన్నవాళ్ళు వీళ్ళు చేసుకోవద్దు, అసలు వద్దు అని చెప్తుంటారు. అందుకే అమ్మ నాకు ఎప్పుడు అర్థం కాదు, ఇప్పుడు లవ్ మ్యారేజ్ అయితే ఇంకా అప్పుడు కూడా జాతకాలు చూసుకొని విడిపోవాల్సిందే, ఆ జాతకాలు కలవదంటే దాన్ని మీరు ఎట్లా సెట్ చేస్తారమ్మా? మీ దగ్గరికి ఎన్నో వచ్చి ఉంటాయి కదా కేసులో. ఖచ్చితంగా వచ్చాయి. ఎందుకంటే లవ్ మ్యారేజ్ అనేది నిజంగా వాళ్ళిద్దరికి పైన రాసి పెట్టుంటే జరిగిపోతుంది పెళ్లి. అండ్ కలిసి ఉండడం రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ కంపాటబిలిటీస్ మ్యాచ్ అవుతాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు కరెక్ట్గా ఇద్దరం ఒకేలా ఆలోచిస్తాం, ఒకేలా మాట్లాడుతాం అనే వాళ్ళే లవ్ మ్యారేజ్ చేసుకునేవాళ్ళు. అండ్ కానీ ఆమె నాకు నచ్చింది, ఆ ఎమోషనల్ పెళ్లి చేసుకున్నాను అని చెప్పే అబ్బాయి చూడండి, అది విడిపోతారు. ఎందుకంటే ఏదో ఒక రోజు నచ్చకుండా పోతారు వాళ్ళు, అప్పుడు విడిపోతారు. కానీ మా ఇద్దరు కాంబినేషన్స్ ఎప్పుడు మీ ఇద్దరు 5 years నుంచి లవ్ చేసుకున్నాం, ఇద్దరు అండర్స్టాండింగ్ ఒకటేలా మాట్లాడతాం, ఒకేలా ఉంటాం అని ఉన్న వాళ్ళు విడిపోరు. ఎప్పుడైనా నాకు ఈ అబ్బాయి నచ్చాడు, ఆ రోజు ఆ అబ్బాయి హెయిర్ స్టైల్ చూసి నచ్చింది, లేకపోతే అబ్బాయి ఆ రోజు మాట్లాడే విధానం నచ్చింది, ఆ రోజు ఏదో కేర్ తీసుకున్న నా గురించి, అది నాకు నచ్చింది అని అమ్మాయి ఏదైతే అనుకుంటుందో అది అప్పుడు డెఫినెట్ గా అక్కడ లైఫ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే అదొక ఎమోషన్, అది ఎప్పుడు దాకా ఉంటుందని తెలియదు. పైగా తను అలాగే ఉండాలని రూల్ లేదు అక్కడ. సో ఆ ఎమోషన్ కనెక్ట్ అయింది మీరు, ఆ ఎమోషన్ ఎన్ని రోజులు ఉంటుందంటే ఎన్ని రోజుల దాకా ఆ ఎమోషన్ కనెక్ట్ అయి ఉంటారు, అంతవరకు ఉంటారు. సో నిజంగా కంపాటబిలిటీస్ ఏంటంటే ఇద్దరు అండర్స్టాండింగ్స్, లివింగ్ థింగ్స్, ఇద్దరు చేసే పనులు అవన్నీ కూడా ఒకటేలా మ్యాచ్ అయ్యి ఉన్నారు అనుకోండి, వాళ్ళు కలిసి ఉంటారు. చాలా మంది లవ్ చేసుకున్న వాళ్ళు విడిపోయిన వాళ్ళు ఉన్నారు, లవ్ చేసుకున్న వాళ్ళు కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు. సో నేను చూసేది మెయిన్ కారణాలు ఏంటి, లక్షణాలు. సో మీ లక్షణాలు ఏంటి, మీ వైఫ్కి నచ్చలేనప్పుడు మీరు ఏ పనులు చేస్తారు, తనకు నచ్చలేదని చెప్పింది అయినా మీరు చేస్తారు, నచ్చని పనులు ఏం చేస్తారు. సో నచ్చని పనులు ఇష్టం ఎక్కువ ఉందంటే విడిపోతారు వాళ్ళు. నచ్చని పనులు ఒక్కడి కొంచెం చేయండి అనే వాళ్ళు విడిపోరు. అలాగే నేను ఫస్ట్ నచ్చిన పనులు ఏం చేస్తాను ఎప్పుడు అడగను ఎవరిని, నేను నచ్చిన పనులు ఎన్ని చేస్తారు అది చెప్పండి చెప్పి, అవి 10 పడ్డాయి అంటే గ్యారంటీగా విడిపోతారు. అది 10 పడినా భరిస్తూ ఉంటుంది ఆ అమ్మాయి అని అంటే ఆ అమ్మాయికి ఈ అబ్బాయి దగ్గర ఏదో ఒక ఎమోషన్ తో కనెక్ట్ అయ్యి ఉంది, ఆ ఎమోషన్ చెడిపోయే వరకు అలాగే ఉంటది, ప్రాబ్లం ఉండదు. అందుకని జనరల్ లవ్ మ్యారేజెస్ అనేది ప్రతిదీ కూడా మన పైన వారు రాసిందే జరుగుతుంది, మనం చూసింది ఏం కాదు. కాకపోతే మనం ఎందుకు చెప్తున్నాం అంటే ఇవాళ ఉన్న సమాజంలో ఉండే ప్రాబ్లమ్స్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండే రిలేషన్స్ కాకుండా ఒక పార్ట్నర్స్ బిజినెస్ లాగా తయారైపోయింది కనుక, సో నచ్చకపోతే విడిపోవడం కాకుండా చంపేయడం కొంచెం చేస్తున్నారు ఇప్పుడు. అది అలాంటి పనులు చేయడానికి కారణాలు ఏంటి, అసలు అలాంటి తత్వాలు ఎందుకు వచ్చాయని. ఒక మనిషిని చంపేంత కోపం వస్తుంది అంటే వీళ్ళంత రాక్షసత్వంగా వాళ్ళ దగ్గర బిహేవ్ చేస్తారు, లేదా వీళ్ళంత రాక్షసంగా ఉన్నారా అనేది చూసుకోవాలి కదా. సో మినిమం నాలెడ్జ్ కోసం నేను చెప్తున్నాను. సో వృషభ రాశి వారికి బెస్ట్ కంపారిటబిలిటీ ఉంటుంది అని అంటే కన్యా రాశి, ధనస్సు, ఇంకోటి కుంభరాశి. అస్సలు కుదరదంటే కుదరదు వృషభ రాశి వారికి అని అంటే మేషం. ఇదైతే అసలు సెస మీరు రైట్ బిజినెస్ అయినా లైఫ్ పార్ట్నర్ అయినా రైట్ అమ్మా. ధన్యవాదాలు. నమస్తే మా శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.